అబ్బో బంపరా పగిలించేలా ఉన్నాయి నాకు ఈరోజు. చూసిన కొద్ది చూడాలనిపిస్తుంది. అమ్మ నా ముసలి. చూసేసానండి. ఏం చూసావురా? ఎంతటి రసికుడవో తెలిసేరా, నాకు తెలిసేరా. ఏం తెలిసిందిరా? నాకు తెలిసిందిలే. నీకు బలిసిందని నాకు తెలిసిందిలే. అవి కళ్ళ కామపు ముళ్ళ. ఏం మాట్లాడుతున్నావురా? తెలుగులోనేనండి. తెలివిగా మాట్లాడుతున్నావు అనుకున్నాను. అబ్బో, చూడాల్సిందంతా చూసేసి చేయాల్సిందంతా చేసేసి కట్ చేయాల్సిందంతా కట్ చేసి నాతో పోట్లాడుతున్నారా మీరు? ఏంటి మీ గోల? మగ బుద్ధులు పోనిచ్చుకోలేదు. ఇలా కనబడితే బుద్ధుడు కూడా బుద్ధిగా ఉండలేడు. ఇలా బుద్ధి తక్కువ మాటలు మాట్లాడితే చెంప పగిలిద్ది. నీ చెయ్యి నా చెంపను తాకితే పట్ట పగలే పండగ చేసుకుంటాను కొమ్ము. ఒరే అప్పిగా, నువ్వేవో దండగా, నీకెందుకురా పండగ? అయ్యగారు, ఇక నుండి మీ ఆటలు నేనుండగా సాగవు. అది కాదురా, సామాన్లు తల 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 మెరిసిపోతున్నాయిరా. రే అప్పిగా, బిందెలు కుందెలైపోతాయి. జాగ్రత్త. వెళ్ళు అయ్యగారు, బొక్కల న్యూస్ అదే న్యూస్ చదువుకోండి. నా చావుకి కారణమైన నువ్వు ప్రశాంతంగా నిద్రపోతావా? ఏంటిది? ఏదో వాయిస్ వినబడుతుంది. శ్రీ గురు చరణ సరోజ రజ నిజ మన ముకుర హాయ్ అనన్య. హాయ్, మీరేంటి ఇక్కడ? ఇక్కడ చిన్న పని మీద వచ్చా. మీరేంటి ఇక్కడ? టెంపుల్కి వచ్చాను. టెంపుల్కి వచ్చారా? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? ఆఫీస్కి. నేను ఆఫీస్కి వెళ్తున్నాను. పదండి, ఇద్దరం వెళ్దాం. పర్వాలేదు, నేను ఆటోలో వెళ్ళిపోతాను. అయ్యో, నేనేం మిమ్మల్ని ఎత్తుకుని తీసుకెళ్ళడం లేదు, బండి మీదే కదా. పదండి వెళ్దాం. నేను మళ్ళీ చేస్తాను రా. అనన్య, ఎవడే వీడు? తను నా ఆఫీస్ కొలీగ్ బావా. కొంచెం మర్యాదగా మాట్లాడు. మర్యాద అంటే ఈ రోజు నేను చంపేస్తానే నిన్ను. బాస్, ఎంత నువ్వు బావైనా ఆడపిల్ల మీద ఇలా చేయి చేసుకోవడం కరెక్ట్ కాదు. రేయ్, నా కొడుక నన్నే తోస్తావరా?
అన్నయ్య బంధువు కాబట్టి బతికిపోయావు, లేకుంటాను. నిన్ను వదిలిపెట్టను రా. హలో పిన్ని, ఎలా ఉన్నారు? మేమంతా బాగానే ఉన్నాంరా. ఇంతకీ నీ ఉద్యోగం ఎలా ఉంది? ఇక్కడంతా బానే ఉంది పిన్ని. ఏం లేదురా జై, మీ బాబాయ్ నీకు సంబంధాలు చూస్తానంటున్నాడు. ఎన్నాళ్ళని మాత్రం నువ్వు ఇలా ఒంటరిగా ఉంటావు? ఆ పెళ్ళేదో చేసుకుంటే నువ్వు నీ భార్య హ్యాపీగా ఉండొచ్చు కదా. నాకు అప్పుడే పెళ్ళేంటి పిన్ని? నువ్వేమైనా ఇంకా చిన్నపిల్లాడు అనుకుంటున్నావా? మీ అమ్మా నాన్న బ్రతుకుంటే ఇలాగే అనేవాడువా? సర్లే పిన్ని, నేను చెప్తాను నీకు. అవును జై, నాకు డౌట్, నువ్వెవరినైనా ప్రేమిస్తున్నావా? లేదు పిన్ని, అలాంటిదేం లేదు. ప్రేమించినా పర్వాలేదురా, నువ్వు పెళ్లి చేసుకుంటే అంతే చాలు. సర్లే పిన్ని, నేను మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. బాబాయ్ని అడిగినట్టు చెప్పండి. సరేరా జై, ఉంటానే, జాగ్రత్త. మారిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండేటట్టు లేదు. ఎలా చెప్పాలి తనకి? ఎన్నిసార్లు కాల్ చేస్తున్నా కట్ చేస్తున్నాడండి. రే మహేష్, చెప్పరా. రే నాకు కొత్త సిమ్ తెచ్చిపెట్టరా. ఇప్పుడెందుకురా కొత్త సిమ్? ఈ సిమ్ వల్ల నాకు టార్చర్ ఎక్కువైపోయిందిరా. ఈ సిమ్ మారిస్తే కానీ నాకు మనశ్శాంతి ఉండదు. ఇంతకు మించి నేను ఇంకేం చెప్పలేనురా. నువ్వు అడగగానే వాడిని చేతిలో తెచ్చిపెట్టారా సిమ్ము. ఐడి ప్రూఫ్ ఉంటే ఇవ్వు. అరే మామా, నీ పేరు జై గణేషా? అవునరా, నా ఫుల్ నేమ్ జై గణేష్. సరే సరే, నువ్వు వెళ్ళి పని చూసుకో, నేను తీసుకొచ్చి ఇస్తాను సిమ్ము. సరేరా, థ్యాంక్స్. చెప్పండి సార్. జై, నీకు ఆఫీస్ దూరం అవుతున్నట్టుంది. మన గెస్ట్ హౌస్ ఖాళీగానుంది, వాడుకో. థ్యాంక్ యూ సార్. మీరెప్పుడు ఇంత సంతోషంగా జాలీగా ఎలా ఉండగలుగుతున్నారు? మనకి ఎలాంటి బాధ వచ్చినా సంతోషం వచ్చినా నలుగురితో పంచుకుంటే ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. అవునా? అదిగో మీరు మళ్ళీ నవ్వుతున్నారు. మీరు ఇలా నవ్వుతూ ఉంటే మీరు చాలా బాగుంటారు తెలుసా. మనసులో బాధ పెట్టుకుని బయటికి నవ్వడం చేత కాదు. ఎందుకు? మిమ్మల్ని చూసినా మీతో మాట్లాడినా నాకు బాగా అనిపిస్తుంది. మీరు కొన్నాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేస్తారా? కొంతకాలం కాదు, ఎంతకాలమైనా మీతోనే ఉంటాను. సారీ, చేస్తాను. ఎందుకలా అంటున్నారు? మనసుకు తగిలిన గాయం మానాలంటే కొంత ఓదార్పు కావాలి కదా. వెళ్దామా? ఓకే పదండి. రే మావా, ఇదిగోరా సిమ్ము. రే మావా, చాలా థ్యాంక్స్ రా. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ లీడ్ చేయబోతున్నాను రా. నువ్వేదోటి చేసుకోరా బాబు, నిద్ర వస్తుంది, పోయి పడుకుంటాను. బాయ్. రే రండ్రా. రే మహేష్, ఆలీ, రండ్రా లోపలికి. మహేష్, ఆలీ, డోర్లు ఏంటి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి?
నెంబర్ ఎవరికి ఇవ్వలేదుగా, మరి కాల్ వస్తుందేంటి? హలో, ఎవరు? నెంబర్ నాదే, మర్యాదగా తీసాయి. ఫుల్గా మందు కొట్టి మాట్లాడుతున్నావా? నీ నెంబర్ ఏంటి? నేను ఆత్మని మాట్లాడుతున్నా. ఆత్మ మాట్లాడడం ఏంటి? ప్రాంక్ కాల్ చేస్తున్నావు బ్రో, పెట్టే ఫోను. మరి నెంబర్ ఎవరిదై ఉంటుంది? కొత్త నెంబర్కి ఏంటి ఇన్ని కాల్స్ వస్తున్నాయి? ఎవరో చూద్దాం. హలో హలో గణేష్, ఏమైపోయావు? ఎన్ని రోజులు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి నీకు? ఏమైపోయావు? నేను అర్జెంట్గా కలవాలి గణేష్. రేపు కలుద్దాం. రేపు ఉదయం నూకాలమ్మ టెంపుల్ దగ్గర నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు తప్పకుండా రావాలి. రాత్రి ఆడెవడో ఫోన్ చేసి ఆత్మ అన్నాడు. ఇప్పుడు ఈవిడెవరో కాల్ చేసి గుడి దగ్గర కలుద్దాం ఉంటుంది. ఒకసారి ఈ నెంబర్ గురించి ఎంక్వైరీ చేద్దాం.